పుట్టే తేనె, అది మామూలు మామూలు తేనె పెద్ద వేయగలేము. బియ్యంతో వేసింది ఉంటుంది, బియ్యంతో వేస్తారే. నమస్తే అండి. ఈ వీడియోలో మనం విశాఖ జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం సంతనైతే చూడబోతున్నాం అండి. ఈ సంతనైతే ప్రతి బుధవారం అయితే జరుగుతుంది. ఈ సంతలో అనేక ప్రాంతాల నుండి అంటే వ్యాపారులు కానీ అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10-20 గ్రామాల సంబంధించినటువంటి గిరిజనులు అయితే ఈ సంతకైతే రావడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంతలో గిరిజనులు అడవుల్లో నుంచి సేకరించినటువంటి పండ్లు కానీ ఫలాలు అయితే తీసుకొస్తారు. ఇక్కడ వాళ్ళు వీటిని అమ్మేసి అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలన్నీ వాళ్ళు కొనుక్కోవడం అయితే జరుగుతుంది. ఈ సంతలో అనేక వింత వస్తువులు ఎన్నో ఉంటాయండి. చూద్దాం అవన్నీ రండి. ఓకేనా? చూస్తారు కానీ ఇదంతా కళ్ళు అమ్ముతున్నారు. ట్రైబల్స్ వచ్చిన వాళ్ళు ఇట్లా తీసుకొని పోతారు కనిపిస్తుంది. కూరగాయలు బీరాలు మనం బ్యాగులలో పెట్టుకుపోతాం. ఏం కళ్ళమ్మ? కళ్ళు అది? అవునా? ఎంత అది? ఎంత? 10 రూపాయలా? అవునా? చూస్తున్నా చిన్న కిరాణా షాపు. ఈ మార్కెట్ ట్రైబల్ ఉన్న మార్కెట్ ఉన్నప్పుడు ఇట్లా నచ్చుకోకపోతున్నారు ట్రైబల్స్. పప్పులు, కూరగాయలు, బట్టలు, సబ్బులు, అగ్గిపెట్టెలు. సైడ్ కిరాణా షాప్స్ ఉంటాయి కదండి ఊరూరికి. ఇక్కడ సైడ్ గిరిజనుల ఊళ్ళో అయితే కిరాణా షాప్స్ ఉంటాయి. సంతకు వచ్చినప్పుడే ఈ కిరాణా షాప్స్లలో ఆయిలు, ప్రతి ఒక్కటి సబ్బులు, ఇవన్నీ పప్పులు ప్యాకింగ్ అయి ఉంటాయి. వచ్చేసి ఇదిగా గిరిజనులు కొనుక్కోపోతే. ఎవరే మీది? ఎక్కడ మీది? అవునా? చూస్తున్నారు కదా ఇదంతా గిరిజనులు కొనుక్కోపోతారు కనిపిస్తుంది కదా. చూస్తున్నాడు అంటే జిమ్ అనేది డ్రై ఫిష్ మార్కెట్ మొత్తం డ్రై ఇట్లా కొనుక్కోపోతారు గిరిజనులు వచ్చిన. సంతలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఈ వీడియోకి అయితే ఈ క్లిప్కు వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది జీసీసీకి సంబంధించి అంటే గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి వారి ఆధ్వర్యంలో అయితే ఈ షాప్ అయితే రన్ అవుతూ ఉందండి. అక్కడ అంటే గిరిజనులు చుట్టుపక్కల ఉన్న అడవుల నుంచి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కటి వాళ్ళు తీసుకొచ్చింది వీళ్ళు కొనడం అయితే జరుగుతుందండి. ఇక్కడ అంటే వీళ్ళు కొనేసి వాటిని ఫిల్టరైజేషన్ గురించి అంటే తేనె కానీ మన శీకాకాయ కానీ ఇవన్నిటిని ఫిల్టరైజేషన్ గురించి రాజమండ్రి కానీ వైజాగ్ కానీ తరలించడం అనేది జరుగుతుంది షాప్లో నుండి. అయితే ముఖ్యంగా గిరిజనులు ఏమేమి తీసుకొస్తారంటే సీజనల్ వైజ్గా సంబంధించినటువంటి కూకుడుగాయ కానీ జీడి గింజలు కానీ కాఫీ గింజలు కానీ తేనె కానీ ప్రతి ఒక్కటైతే వాళ్ళు తీసుకొచ్చేసి మన ఇక్కడ సంక్షేమ శాఖ అంటే గిరిజన జీసీకి సంబంధించింది ఇక్కడ షాపులో అయితే అమ్మడం అయితే జరుగుతుంది. చూపిస్తున్నారు కదా, ఇది శీకాకాయ అండి. దీంతో సబ్బు కానీ అలాంటి షాంపుకి సంబంధించినటువంటి ముడి సరుకు అయితే ఇక్కడ నుంచి తీసే మనకు వీళ్ళు కొనడం అయితే జరుగుతుందని చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కటి వాళ్ళు చూపిస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనకు కావాలనుకున్నా కానీ ఈ షాప్కి వెళ్తే మనం ట్రైబల్స్ నుంచి అయితే మనం కొనుక్కోవచ్చండి. ట్రైబల్స్ మనకు కూడా ఆ జీసీకి సంబంధించినటువంటి అక్కడ షాపులో అమ్మే రేటుకి మనకు కూడా అమ్మడం అయితే జరుగుతుంది. నేను కూడా కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను వీరి దగ్గర నుంచే. అయితే ఇందులోనంటే ఎలాంటి పెస్టిసైడ్స్ లేవండి. ఆర్గానిక్గా పండించినటువంటి ఈ షాప్ అండి. ఆర్గానిక్ సంబంధించింది ఎలాంటి పెస్టిసైడ్స్ వాడనటువంటి ఐటమ్స్ని అడవిలో నుంచి సేకరించి ఇక్కడనైతే అమ్మడైతే జరుగుతుందండి. చూస్తున్నప్పుడు ఆ బిందెల్లో క్యాన్స్లో కనిపించేటటువంటి పూర్తిగా తేనెనండి. తేనెనే మనకి సైడ్ పాల కేంద్రాల్లో ఎలాంటి పాల క్యాన్స్ ఉన్నాయో అలాంటి పాల క్యాన్స్లలోనే పూర్తిగా తేనె, మనకు కొండ తేనె గాను పుట్ట తేనె కానీ ఎన్నో రకాల తేనెలు అయితే మనకు ఆర్గానిక్గా మనకి ఇక్కడైతే దొరకడం అయితే జరుగుతుంది. చూస్తున్నది అంతా తేనెనండి. మనకు వాళ్ళు ఇవన్నీ విషయాలు అయితే బిందెల్లో గిరిజనులు ఇట్లా తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుందండి. ఈ సంతలో ప్రతి బుధవారం నాడు ఈ సంత జరుగుతుంది. ఈ సంతలో ఇవన్నీ అయితే వాళ్ళు ప్రతి ఒక్క అటవీకి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుందండి. చూస్తున్నారు కదా ఇదంతా సంగతి అన్నట్టు. వాళ్ళు ఇక్కడ తెచ్చుకుంటారు కనిపిస్తుంది కదా. కటింగ్ కూడా ఇక్కడ వేస్తాడు అన్నట్టు. కటింగ్ షాప్ బార్బర్ కనిపిస్తుంది కదా.
మంచి సంతకు వచ్చేసి ఉన్నది కనిపిస్తుంది కదండి. ఇదంతా కళ్ళు తాగుతూ ఉంటారు. మట్టి కళ్ళు మన బియ్యంతో చేసిన కళ్ళు అంటాం. బియ్యం కళ్ళు ఎంత బియ్యంతో చేసింది. బియ్యంతో చేస్తారు ఇది. అవునా? ఎట్లా గ్లాస్ అది? 10 రూపాయల? అంటే తాగితే మత్తు వస్తుందా? అవునా? ఎంత మన పట్టి కళ్ళు అంటే కళ్ళు మన బియ్యంతో చేసిన కళ్ళు అంట. చూస్తున్నారు కదా తాగుతా ఉన్నది అంతా. ఎట్లా ఇది గ్లాస్ ఎంత? అది 10 రూపాయలు. అది ఏదేంది అది? దాన్ని ఏమంటారు? బియ్యంతో చేసిందా కళ్ళు? చేపలతో కలిసి ఎంత సాట్ అది? ఎంత అది? 120 రూపాయల? ఈ మేదర్తో వేసి బొంగుతో వేసింది కనక బొంగు కదా? ఏది కనక బొంగ అనేది? వెదురు బొంగేనా? చేసేది రేటు పెట్టుకున్నది ఇట్లాంటిగా. చేపలు అనుకుంటా. ఇది ఎంత కుప్ప ఎంతన్నా? 50 రూపాయల? ఇవి ఏం చేపలు ఇవి? మెత్తలా నత్తలా? చూస్తున్నారు కదండి, చూడడానికి ఉంటుంది. కొండలు అమ్ముతున్నాయండి, మట్టి కొండలు. ఇప్పుడు కనుమరుగైపోయి మనిషి పెడతాను కొండలు ఇవన్నీ. అన్ని కొండలే కనిపిస్తున్నాయి కదా. గల్లబొడ్డీలు మనసి మట్టి ఈ మన వేరే రకంగా ఉంటాయి కదా, ఇవి చూస్తారు కదా ఎంత మంచి గల్లబొడ్డీలు కదా, పైసలు వేసుకోండి. ఎంతమ్మా అది? ఎంత ఎంత సేట్ రేట్ చెప్పు. ఎంతట ఇది? 80 రూపాయలకి. ముంజలు కూడా అమ్ముతున్నారు చూస్తున్నా. ఎంత ఇది కుప్ప? ఎంత ఎంత ఇది? 60 రూపాయల? టిఫిన్ సెంటర్ కూడా టిఫిన్ చేయడానికి మంచి దోశ విడిగా మంచి పొయ్యి మీద ఎత్తున్న దోశ. ఎట్లా ఎట్లా ఇవి? ఎంత కోడి? ఎంత ఇవి? 900 ఒక్కడానికి? 900 ఒక్క కోడి. ఇది నాటుకోడే కదా ఇవి?
ఎంత కూడా ఇది ఎంత ఎంత ఒకటానికి 800? వీడియో తీస్తున్నా అంతే. అన్ని కోళ్ళ మార్కెట్ అండి, అంత కోళ్ళు అమ్ముతున్నా కనిపిస్తుంది కదా. అన్ని కోళ్ళే, మన నాటుకోళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ అమ్ముతారు అన్నట్టు. ఇవన్నీ కనిపిస్తుంది కదా, నాటుకోళ్ళు అన్నట్టు. ఎంత తమ్ముడు ఇది? ఎంత ఎంత? 4000? పందెం కోడే తీసుకున్నావా నువ్వు? మీరు అమ్ముతున్నారా? ఎంచుకున్నదేనా? ఏందమ్మా ఇది? ఇవేంటి జిమ్మాలనుకుంటా, అట్టి జిమ్మాలనుకుంటా. ఎండు చేపలు ఇవి. ఇవి కూడా చేపలే కదా? మట్టి మందా? ఆయుర్వేదిక్ మంద అనుకుంటా. దేనికి వాడతారు ఇది? అవునా? ఇవేం చేపలు ఇది మామ? ఇవేం చేపలు చూడు, ఇక ఇవేం చేపలు చూడు. బొమ్మిడేలేనా? కుంట మొక్కులా? ఇది ఎంత అమ్మా? ఇది కుర్ర ఎంత? ఇది 70 రూపాయల? కాల్చి నల్ల ఉన్నాయండి ఎంత? కాల్చి ఆరబెడతారా? కాల్చి ఆరబెట్టిందని పొగకు ఆరబెడతారా? కాల్చింది. ఇప్పుడు డైరెక్ట్ తినచ్చు? ఇది డైరెక్ట్ తినచ్చా? డైరెక్ట్ తినడమేనా? చూస్తుంది కదండి, మార్కెట్ అయితే నడుస్తూ ఉన్నది. ఆల్రెడీ కాయలు ఎట్లా తీసుకొస్తారు, బ్యాగులో తీసుకుని అన్ని పంచకాయలన్నీ తీసుకపోతున్నారా? ఇవన్నీ పట్టుకపోతున్నారు, ఇక పెట్టుకపోతున్నాను. మామిడికాయలు, కొండ మామిడికాయలు తినంతా చూస్తున్నారు కదా. ఇది కుంకుడుకాయలు, చీకకాయ అనుకుంటా, చీకకాయలు, జీడి గింజలు, అరటి గేలలు చూడ ఎట్లున్నారు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇదంతా మన పనస పండ్లు సీజన్ అట్లున్నది. పనస పండ్లు ఇట్లా పెట్టారు, అరటి గేలలు. ఈ పప్పు అనుకుంటా. అమ్మా ఇదేం పప్పు? పప్పు అనుకుంటా. గోధుమలు. అమ్మా ఇదేంటి? బబ్బేర్లా? ఇది బబ్బేర్లా? ఇవేంటి? ఉలువలా? ఎట్లా మీ గ్లాస్ తోటి ఇస్తారా? అవునా? చింతపండు కొన్ని కనిపిస్తుంది కానీ పనసకాయలు ఇట్లా మంచిగా అమర్చి పెట్టారు. అరటి పండ్లు, ఈ కొండ మామిడి అనుకుంటా. ఈ తేనె కూడా ఇట్లా పెట్టి కనిపిస్తుంది కదా. అంత మార్కెట్ అంతా మామిడి. ఎట్లా ఇది కుప్ప? ఎంత? 70? అవును. ఎట్లా ఇది కుప్పనా? కొండ మామిడి అంటారు వీటిని? అవునా? చూసుకోండి పనసకాయలు ఎట్లనే ఒకటి ఎట్లుంటాయి? ఎన్ని కిలోలు ఉంటుంది కదా? ఎన్ని కిలోలు ఉంటాయి? ఎన్ని కేజీస్ ఉంటాయి? ఎంత ఉంటుంది ఒకటి? 3. ఎక్కడ ఉంటుంది కదా? 10 కేజీలు దాకా ఉంటుంది. ఎంత ఉంటుంది ఒకటి? అది 350. ఇంకా మక్కలేదు కదా, పండే కాయలు ఉన్నాయి కదా. అది మక్కుతుందా? పనసకాయలు